మీకు సమర్పిస్తున్న వారు న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ 100% ఆయుర్వేదం. వెంటనే ప్రతిఫలం. సహ సమర్పణ ఫైర్ బ్రాండ్ ఫైర్ స్టోన్ ఆల్వేస్ డిపెండబుల్. గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక కొంత మిక్స్డ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. బట్ ఇండియన్ మార్కెట్ సంబంధించి ఒక మేజర్ డెవలప్మెంట్, ఇన్ఫ్యాక్ట్ బ్రేకింగ్ న్యూస్ మొదట్లో వేయాలి వాళ్ళు కొద్దిగా మత్తులో ఉన్నారు. సో 25% ఆఫ్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ని వేధిస్తున్న 25% నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడుగులు వేస్తోంది. సో 12 ఖాతాల్ని ఈ దిశగా గుర్తించారు. ఈ 12 ఖాతాలు టోటల్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న నాన్ పెర్ఫార్మింగ్ లోన్స్లో 25% ఈ 12 ఖాతాలదే. 12 ఖాతాల్లో చాలా పెద్ద నేమ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ఆర్ గ్రూప్కి సంబంధించిన కంపెనీలు కావచ్చు. 44,000 కోట్ల రూపాయల రుణాలు ఒక ఎస్ఆర్ గ్రూప్ నుంచే బ్యాంకులకు రావాల్సింది. అలాగే భూషణ్ స్టీల్ 35,000 కోట్లు, భూషణ్ పవర్ మరొక 35,000 కోట్లు, అలాగే అలోక్ ఇండస్ట్రీస్ 24,000 కోట్లు, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థ ల్యాంకో ఇన్ఫ్రా గ్రూప్ సుమారుగా 35,000 కోట్ల రూపాయల మొండి బకాయిలు బ్యాంకులకు పేర్కొని పోయి ఉన్నది ల్యాంకో గ్రూప్ నుంచి. అలాగే ఎలక్ట్రో స్టీల్ 10,000 కోట్ల రూపాయలు. ఇలా రకరకాల నేమ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నాయి. 12 ఖాతాలు ఎవరు అన్నది ఇంకా ఇప్పటికీ మనకు ఖరారుగా తెలియదు. బట్ అజంప్షన్స్ ఏంటంటే ఎస్ఆర్ గ్రూప్, అలాగే భూషణ్ స్టీల్ గ్రూప్, ల్యాంకో ఇన్ఫ్రా, ఎలక్ట్రో స్టీల్ గ్రూప్, అలోక్ ఇండస్ట్రీస్, ఇటువంటి సంస్థలన్నీ కూడా, అలాగే ఎరా ఇన్ఫ్రా, స్టెర్లింగ్ గ్రూప్, ఇలాంటివన్నీ కూడా, ఏబీజీ షిప్ యార్డ్ గ్రూప్, ఇటువంటి సంస్థలన్నీ మొండి బకాయిల రూపంలో పేరుకుపోయి ఉన్నాయి. వాటన్నిటి మీద ఆర్బీఐ ఇప్పుడు కొత్తగా అమల్లోకి వచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ దీనిని ప్రయోగించబోతోంది. సో దీని ప్రకారం ఏంటంటే కొంత గడువిస్తారు ఈ సంస్థలకి. సో ఆ తర్వాత బ్యాంక్స్ విల్ ఫైల్ ఇన్సాల్వెన్సీ కేస్ విత్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీతో వాళ్ళు ఒక ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేస్తారు. తర్వాత ఎన్సీఎల్టీ దీన్ని అప్రూవ్ చేయొచ్చు, డిసప్రూవ్ చేయొచ్చు. అందరూ స్టేక్ హోల్డర్స్ని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఒకవేళ అప్రూవ్ చేస్తే బ్యాంక్స్కి కంపెనీని ఇన్సాల్వెన్సీ అంటే మూసివేయించే అధికారం కూడా ఉంటుంది. సో ప్రమోటర్లకు ఏం పోతుంది, షేర్ హోల్డర్స్ పోతారు ఈ పని కనుక జరిగితే. సో క్రెడిటర్స్ అండ్ డెటార్స్ మే అపీల్ అట్ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్కి మరొకసారి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టులకు వెళ్ళే అవకాశం ఎంత మేరకు లేదనేది లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. సో ఎన్సీఎల్టీ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ మొదలవుతుంది. సో కంప్లీటింగ్ మొత్తం ఈ బ్యాంక్రప్ట్సీ ప్రొసీడింగ్స్ని కంప్లీట్ చేయడానికి 6 నెలల వ్యవధి అవసరం అవుతుంది. సో అంతకంటే ఎక్కువ వ్యవధి పట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇది ఇంకా కొత్త చట్టం, దీనిలో చాలా రకరకాల టీథింగ్ ట్రబుల్స్ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఈ 12 సంస్థలకి మూసివేత గండం కూడా ఉంది. సో ఎవరికైనా అమ్మివేసి ఆ లోన్లని వసూలు చేసుకునే ప్రయత్నాలు బ్యాంక్స్ చేయొచ్చు. లేదా ఈ కంపెనీలన్నీ కూడా మాకు హెయిర్ కట్ కావాలి అంటే, సపోజ్ ₹1,00,000 కట్టాలంటే 60,000 రూపాయలు, 6 కోట్ల రూపాయలు కట్టాలంటే 60 లక్షల రూపాయలని మాఫీ చేసేయండి, మిగతా 40 లక్షల రూపాయలని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం నిర్ణీత గడువులోగా అంటూ ఆ కంపెనీలు బేరం కుదుర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదంతా రకరకాల. బట్ ఒకటి మాత్రం నిజం, ఆర్బీఐ అండ్ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ ఎన్పిఏ సమస్యకి సాధ్యమైన త్వరగా పరిష్కారం కనుగొనాలంటూ ఒక నిశ్చితమైన నిర్ణయంతో ముందుకు కదులుతున్నాయి. అది అభినందనీయం. అండ్ ఈ 12 ఖాతాల తర్వాత మరికొన్ని ఖాతాలని ఆర్బీఐ ఐడెంటిఫై చేస్తుంది. వాటిలో మన రాష్ట్రానికి చెందిన, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక కేంద్ర మంత్రికి చెందిన సంస్థలు ఉన్నాయని అనుమానం ఉంది. అది నిజం కూడా. సో ఆ కేంద్ర మంత్రి సంస్థల్లో అన్నీ కలిపి కనీసం ఒక 5 నుంచి 10,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి రుణపడి ఉన్నాయి. అలాగే మరొక గతంలో పొగాకు వ్యాపారం నిర్వహించి ఇప్పుడు కన్స్ట్రక్షన్ వ్యాపారంలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఒక ప్రాజెక్టును కూడా ఆ కంపెనీ, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తుంది, అమలు చేస్తుంది. సో ఆ కన్స్ట్రక్షన్ వ్యాపారి పేరు బయటికి చెప్పడానికి కొద్దిగా మొహమాటం, డోంట్ థింక్ అదర్వైజ్. సో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వీళ్ళందరూ రకరకాల ప్రయత్నాలు చేసి బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టి వాళ్ళ సొంత ఖాతాలు, సొంత ఆస్తుల్ని కూడగట్టుకున్న ప్రయత్నం ఇది. సో దీన్ని ఆర్బీఐ గుర్తించింది. త్వరలో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోబోతున్నారు. మరి అవే జరిగితే ఇప్పుడు మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు,
పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ పదవులకు రాజీనామా చేస్తారా? లెటర్స్ వెయిట్ అండ్ వాచ్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఎప్పటికప్పుడు TV5 మీకు అందజేస్తూ ఉంటుంది. ఇక మార్కెట్స్ పరిస్థితికి వస్తే ఈ 12 మెగా డిఫాల్టర్స్ని ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా బ్యాంక్స్ రకరకాల మొండి బకాయిల కేసులతో సతమతం అవుతున్నాయి. గ్రాస్ NPS చూస్తే మనకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అత్యధికంగా 22.4%, వాళ్ళ లోన్ బుక్లో ఆల్మోస్ట్ 1/4 NPL ప్రాబ్లమే. అలాగే యూకో బ్యాంక్ 17.2% NPS ఉన్నాయి, విజయ బ్యాంక్ 16% ఉన్నాయి, ఐడిబిఐ బ్యాంక్ 15.2%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 15.1%, అలాగే సెంట్రల్ బ్యాంక్ 14.1%, ఓబీసీ 13.8%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13.7%, మన ఆంధ్ర బ్యాంక్ హైదరాబాద్ బేస్డ్ బ్యాంక్ 11.9% మొండి బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. అతి తక్కువగా ఉన్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే 7.2% అమాంగ్ ఆల్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో ఇప్పుడు ఈ బ్యాంకులన్నిటి NPA సమస్యకి ఒక పరిష్కారం రాబోతుంది. కాబట్టి ఇవాళ మార్కెట్స్లో బ్యాంకింగ్ స్టాక్స్ యాక్టివ్గా ట్రేడ్ కాబోతున్నాయి. అదర్వైజ్ మార్కెట్స్ సంబంధించి నిఫ్టీ లెవెల్స్ చూస్తే మనం 9580 సపోర్ట్ లెవెల్ కనిపిస్తోంది. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 9565 దగ్గర మరొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్స్ని కనుక ఒకవేళ బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం ఒక మేజర్ డౌన్ సైడ్ ఉండొచ్చు. బట్ ఈ లెవెల్స్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి నిఫ్టీ. అండ్ మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు అనలిస్ట్ మనతో సిద్ధంగా ఉన్నారు. ఇవాల్టి మేజర్ డెవలప్మెంట్ బ్యాంకింగ్